టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ కాలనీలో కాల్సా గురు గోవింద్ సింగ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్ సింగ్, జగన్ సింగ్, జితేందర్ సింగ్, కమల్ సింగ్, దామోదర్ సింగ్, వీర్ సింగ్, హీరా సింగ్, బల్బీర్ సింగ్, సిక్కుల సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మదన్పల్లి తండాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణాలకు అధిపతి, బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రతీక, మనందరి హృదయాల్లో కొలువై ఉన్న మోదక ప్రియుడు ఆయనే మహాగణపతి. మహాగణపతి స్వయంభూగా వెలిసిన దివ్యధామం కాణిపాకం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. ఎవరి దర్శనంతో అయితే సకల పాపాలు హరించుకుపోతాయో ఆయనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి. సత్యం చెప్పేవారికి అండగాను, అబద్ధం చెప్పేవారికి సింహ స్వప్నమై బాసిల్లుతున్నారు వరసిద్ధి వినాయకుడు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును. వినాయక చవితి సందర్భంగా ఏకంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఏకైక ఆలయం ఈ కాణిపాకం. ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం 7వ రోజు రాత్రి గజవాహన సేవ సందర్భంగా శ్రీ స్వామివారిని కాణిపాకం గ్రామ వీధుల్లో వైభవంగా గజవాహనంపై వరసిద్ధి వినాయకుడు విఘ్నాలను కటాక్షించారు. గజవాహన సేవ ఉభయదారులుగా కాణిపాకం వన్నియ నాయకర్ వంశస్థులు నిర్వహించారు. బ్యాండు వాయిద్యాలు, కోలాటాల నడుమ ఆలయ పురవీధుల్లో స్వామివారు దర్శనమిస్తూ భక్తుల పూజలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్,
గజవాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. ఆస్తుల వాటా పంపకాల విషయంలోనే కవితకు కేసీఆర్ కుటుంబానికి మధ్య వివాదం చెలరేగిందని కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ అన్నారు. బోయిన్పల్లిలోని విశ్వేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విఘ్నేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలో గణేశుని మండపం దగ్గర ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ఇక్కడ లారీ అసోసియేషన్ వాళ్ళు పెట్టడం సుమారు 30 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఇక్కడ అన్ని చోట్ల 1 o'clock స్టార్ట్ అయితే ఇక్కడ 12 గంటలకే స్టార్ట్ చేశారు. చాలా మంది ఈ యొక్క అన్నదానంలో పాల్గొనడం జరిగింది. అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం. అలాంటి మంచి కార్యక్రమం చేయడం వారికి హృదయపూర్వకంగా ఈ అసోసియేషన్ వాళ్ళకి రాజన్న గారికి నాకు అభినందన తెలుపుతూ ముందు కూడా ప్రజలకు అవసరమైన ఏదైతే అవసరమో దాని గురించి ఇలానే చేయాలని వారిని కోరుకుంటూ అన్ని భగవంతుని ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు దేశంలో ఉన్న ప్రజల పైన ఉండాలి. అందరికీ మంచి జరగాలి. అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవికి పార్టీకి. ఈ అంశాన్ని మీరు ఇది వాళ్ళ పార్టీకి సంబంధించింది. వారు ఏమైనా నిర్ణయాలు తీసుకొచ్చి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఆస్తుల పంపకాల్లో ఒక గొడవ అయితే, రెండోది ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం 2014లో కొత్త రాష్ట్రంని మంచిగా ధనిక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సిన సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కాళేశ్వరం పేరుతో 34-35 వేల కోట్లతోటి స్టార్ట్ చేసి దాన్ని 1,20,000 కోట్లకు తీసుకుపోయి ఇప్పటికీ అది నిరూపకంగా ఉండడం బాధాకరం. వారు అన్ని కమిషన్ వేసిన తర్వాత పిసి ఘోష్ గారు కమిషన్ తర్వాత వారిది ఏమేమి తప్పులు చేసిరు, ఏమేమి అవకతవకలు అన్ని బయట పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చర్చ పెట్టి ఏం నిర్ణయం తీసుకోవాలనేసి అసెంబ్లీలో తీర్మానం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసుని సిబిఐకి ఇవ్వాలనేసి. ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఎక్కడ కూడా కక్ష సాధింపు అనేది ఏమీ లేదు. పొలిటికల్ పార్టీస్ ఎవరెవరి ఇష్టం ఏం పనన్నా చేసుకోవచ్చు. కానీ ఇది ఏదైతే జరిగిందో యావత్ తెలంగాణ ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంతటా తీసుకెళ్లి కాళేశ్వరంలో పెట్టి అది లాస్ చేసి కట్టాల్సినది ఒక ప్లేస్ ఉంటే కట్టింది ఒక ప్లేస్ అయి ఆ ప్లేస్ లో కూడా మీకు అంతా తెలుసు ఎట్లా కూలింది, ఎన్ని టన్నులు ఉష్క బయటికి వచ్చింది, కాంట్రాక్ట్ ఫెయిలియర్ కావచ్చు, అన్ని విధంగా కమిషన్ల గురించి నానా దోచుకునుడు పెట్టుకొని దాని ద్వారా ప్రజలకు నష్టమైంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అది తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం సిబిఐకి ఇస్తే సిబిఐకి ఇచ్చింది కరెక్టు.
అని కవిత గారు చెప్పడం. ఎందుకంటే కవిత గారు కూడా వారి పార్టీలనే ఎమ్మెల్సీగా ఉండే, ఎంపీగా ఉండే, వారికి అంతర్గతంగా ఆనాడు వారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమేం జరిగిందో వారికి తెలుసు కాబట్టి వారు కూడా నిజమే అని చెప్పడం. హరీష్ రావు గారు మరియు ఆయన సంతోష్ రావు రాజ్యసభ మెంబర్ గారు వీళ్ళందరూ పెద్ద ఆయన కూడా ఉండొచ్చు, పెద్ద ఆయన సైడ్ చేసి వీళ్ళ మీద వేయాలని వారి ప్రయత్నం. తండ్రి కాబట్టి మినాయింపు గురించి వారు ఇట్లా చేసిరు. కానీ మొత్తం మీద వారు చేసిందని వీరు ఒప్పుకోవడం, దొంగని దొంగ అంటే కూడా కరెక్ట్ కాదన్న విధంగా వాళ్ళ వ్యవహారం. ఈ మొత్తం ఆస్తి పంపకాల గురించి వారి కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పడం. ఈ రోజు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది, అన్యాయం జరిగిందంటే బీఆర్ఎస్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రజల శాపం ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా అయితే వీళ్ళకి నష్టమేరో వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పార్టీకి అంతే నష్టం అవుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో రూట్ మ్యాప్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి, పోలీస్ సిబ్బంది పరిశీలించారు. కామారెడ్డిలో ఇటీవల భారీ వర్షంతో నష్టపోయిన ప్రాంతాలను సీఎం పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు. ముంపుకు గురైన బాధితులతో సీఎం మాట్లాడతారు. అనంతరం జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీల నుంచి ఎల్లారెడ్డికి సీఎం రెడ్డి చేరుకుని ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తామని అన్నారు. ఎవరైనా పార్టీకి లోబడి పనిచేయాలని, గత కొంతకాలంగా కవిత పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలకు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. పార్టీలో ఎంత పెద్దవారైనా కుటుంబ సభ్యులైనా సమానమే అని, పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలే ముఖ్యమని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కూతుర్ని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి కేసీఆర్ గారు పార్టీ అధినేత సస్పెండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. పార్టీ అంటే ఏ ఒక్కరు కాదు, 60 లక్షల కార్యకర్తలు ఉన్నటువంటి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎంత పెద్దవారైనా పార్టీ క్రమశిక్షణకు లోబడి పని చేయాల్సిందే. గతంలోనే కేసీఆర్ ఒక మాట చెప్పింది, పార్టీ క్రమశిక్షణ విషయంలో కూతురైనా కొడుకైనా ఎవరినైనా తప్పు చేస్తే సహించేది లేదని గతంలోనే చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా కవిత గారు ఆమె వ్యవహరిస్తున్న తీరు పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి, క్రమశిక్షణకు విరుద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనబడతా ఉన్నాయి. స్పష్టంగా వారి ప్రవర్తనను గమనించి పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ పేరు చెప్పి పార్టీని నష్టానికి గురి చేసే, పార్టీలో ఎంత పెద్దవారైనా ఇలాంటి నిర్ణయం ఉంటుందని హెచ్చరికగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పార్టీలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆపదలో ఉన్నటువంటి పార్టీకి అండగా ఉన్నటువంటి కార్యకర్తల రాజకీయ జీవితం కంటే తన కన్న కూతురు ఎక్కువ కాదు, వాళ్ళే నాకు ముఖ్యమని ఈరోజు ఆమె పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మేము మనస్ఫూర్తిగా కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉన్నాం కేసీఆర్ గారి నిర్ణయాన్ని. ఈ యొక్క నిర్ణయం ద్వారా పార్టీలో ఎంత పెద్దవారైనా క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందే. క్రమశిక్షణ తప్పిన వారికి ఇలాంటి శిక్షణే ఉంటుందని ఒక హెచ్చరికగా ఇది మిగులుతుంది అని నేను తెలియజేస్తాను. ఐరళ్ళ మండలం కాణిపాకం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై పూజలు చేసి భక్తుల కోర్కెలు తీరాలని రథంపై బోరుగులు, మిరియాలు చల్లారు. రథంపై ఆసీనులైన స్వామివారు బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఈవో పెంచల కిషోర్, ఉభయదారులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.